మీరు 30 నిమిషాల్లో చెప్పగలరా అంటే సుందరాకాండకి వారం రోజులు పడుతుంది చెప్పడం, కనీసం 3 గంటలైనా పడుతుంది. మా పాలక మండలి సభ్యురాలు ఆవిడ నాకు ఫోన్ చేసి మీరు 30 నిమిషాలు చెప్పండి, వీలైతే చెప్పండి చూడండి అంటే, స్వామీజీ కాళ్ళు పట్టుకుని ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ స్వామీజీ హౌ టు డూ దిస్ విత్ సుందరాకాండ ఇన్ 30 minutes అనుకుంటే స్వామీజీ షోడ్ ఏ వే ఫర్ మీ. ఏంటంటే ఇన్ సుందరాకాండ శ్రీ హనుమాన్ రిపీట్స్ రామాయణ 6 times and each time he does within the some places he does in 1 shloka, in some places in 3 slokas, some place with Sita Mata he speaks in 10 slokas, with Ravana he speaks 20 slokas. So he has done the entire Ramayanam based on the time. For Surasa he just spoke in 1 shloka. So I said, if entire Ramayana can be told in 1 shloka, why can't I tell Sundarakanda in 30 minutes అని చెప్పి ఒక డాడీ స్వామీజీ ద్వారా నాకు తెలిసింది. అందుకని చెప్పి నేను ప్రయత్నం చేయబోతున్నాను, సుందరాకాండను 30 నిమిషాల్లో చెప్పడానికి ప్రయత్నం చేయబోతున్నాను. కానీ దాన్ని ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు డూ హనుమాన్ చాలీసా 9 times, టేక్ ఏ బ్రేక్. డ్యూరింగ్ దట్ బ్రేక్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫస్ట్ 10 minutes, then do another 9 times Hanuman Chalisa, and then continue the story, and then we complete the 9 times and complete the Sundarakanda. So in 30 minutes I will try to complete that. అమ్మ ముందరగానే చెప్తున్నాను, ఒకవేళ అటు ఇటు కాదు, అటే అవుతుంది, అటైనా మీరు నా పెద్ద మనసుతో మన శ్రీకరుడు, మన నగరవాసి, మన సహోదరుడు, మన తమ్ముడు, అన్నయ్య అనుకొని నన్ను క్షమించాలి, సరేనా? సరే, సుందరాకాండ చెప్పుకుంటే ముందరగా శ్రీమద్ వాల్మీకి రామాయణం గురించి చెప్పుకోవాలి. వాల్మీకి మహర్షి ఎంతో మందిని మనం తలుచుకోవాలి, నారద మహర్షిని తలుచుకోవాలి, వాల్మీకి మహర్షిని తలుచుకోవాలి. తర్వాత కుశలవులు, మనకి అసలు రామాయణం అంటూ ఉందంటే కుశలవుల వల్లనే. కుశలవులు పాడితేనే మనకు రామాయణం వచ్చింది. తర్వాత ఎంతో మంది ఋషులు, 24,000 శ్లోకాలు, 24,000 శ్లోకాస్. హౌ డిడ్ ది ఋషిస్ రిమెంబర్ this 24,000 slokas and transferred that to Sishyas, and those Sishyas has become another gurus and transferred that to another Sishya. That's how the 24,000 slokas have come to us even today. మనకి 24,000 శ్లోకాలు ఈ రోజున ఉన్నాయంటే ఎంత మంది గురువులు దాన్ని బైహార్ట్ చేసి చదివి ఉంటారు. ఆ చదివింది ఇవాళ మనం ముద్ర రూపంలో మనకి ఇక్కడ వచ్చింది. మన ముందర సుందరాకాండ పుస్తకం ఉన్నది. ఈ సుందరాకాండ వాల్మీకి మహర్షి రాసిన సుందరాకాండ మీద కూడా మనం చెప్పుకోబోతున్నాము. ఆ సుందరాకాండ చెప్పే ముందర